మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు. సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మన లాస్ట్ వీడియోస్లో కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పారు మీరు. అండ్ ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక కళ అనేది ఉంటుంది. ఒక యాక్టరు, బిజినెస్ మ్యానో, లేకపోతే సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కొంతమంది కవి, కొంతమంది పెయింటర్స్, కొంతమంది మ్యూజిషియన్స్, ఇలా సంథింగ్ అవ్వాలని కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కో, లేకపోతే భార్య పిల్లలు బాధ్యతలు ఉండడం, లేకపోతే ఇంటి బాధ్యతల మీద పడడం, ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళ కళ్ళన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళ ఇష్టం లేని వర్క్ చేస్తూ ఉంటారు, ఇష్టం లేని ఉద్యోగం చేస్తుంటారు, ఎన్నో స్ట్రగుల్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేను చేస్తుంది కరెక్టేనా, లేకపోతే నేను తప్పు చేస్తున్నానా అని చెప్పేసి. అసలు ఇలాంటి మోడ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఇది కరెక్టేనా అంటారు? ఇవే ఇక్కడ కళలని కాదు కానీ వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, బీటెక్ చేసి ఉంటారు, కానీ తీరా పోసి చేస్తున్న పని ఏంటంటే స్విగ్గీ బాయ్స్ లాగా, జొమాటో బాయ్స్ లాగా చాలా బాధేస్తుంది అనమాట. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, కానీ సందర్భం, సమయం అట్లా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒంటెలు ఉన్నాయంట అండి, ఒంటెలు క్యామిల్స్ ఉన్నాయంట. ఆ క్యామిల్స్ పక్కన ఒక బేబీ క్యామిల్ ఉంది. బేబీ క్యామిల్ మదర్ క్యామిల్ని అడుగుతుంది, అమ్మ మనకి వీప్ మీద ఇట్లా ఎత్తుగా మోపరం ఉంది ఎందుకమ్మా అని అడుగుతుందట. అప్పుడు మదర్ క్యామిల్ చెప్తాంట, మనం ఎడారిలో తిరుగుతూ ఉంటాం కదా, మనకి నీళ్లు దొరకవు త్వరగా, ఆ నీళ్ళని ఇక్కడ ఫ్యాట్ రూపంలో సేవ్ చేసుకుంటాము, అవసరానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుందని, డెజర్ట్లో తిరగటానికి అని చెప్తే, ఓ బాగుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగిందంట క్యామిల్, బేబీ క్యామిల్, మనకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి ఎందుకు, కిందేమో కుషన్ లాగా మెత్తగా ఉంటాయి, ఎందుకు ఇట్లా ఉన్నాయి పొడవైన కాళ్ళు ఎందుకని, మనం హైట్గా ఎందుకుంటామని అడిగితే దానికి మదర్ క్యామిల్ చెప్తే, మనం ఎడారిలో తిరుగుతాం కదా, ఎండలో ఉంటాం కదా, మనకు మంచి స్ట్రెంత్ ఉండాలి కదా, కాబట్టి మనం హైట్ ఉంటే ఈ ఇసుక యొక్క వేడి మనకి ఎక్కువ తగలదు, అందుకని పొడవు ఎక్కువగా ఉంటాయి కాళ్ళు, మనకి కాళ్ళ కింద మెత్తగా దిండులా ఉంటుంది చూసావా, దీనివల్ల ఏంటంటే కాళ్ళు కిందికి దూరిపోవు, ఇసుకలో ఈజీగా లేచి నడవటానికి వీలైద్ది, అందుకని మనకి డిజర్ట్లో ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఆ భగవంతుడు ఇట్లా సృష్టించాడు అంటది అనమాట. చాలా బాగుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతా అంటదట, ఏంటంటే మనకి కనురెప్పలు ఉంటాయి కదా, ఐ ల్యాషెస్ అంటాం, ఇవి ఎందుకు చాలా వెడల్పుగా ఎక్కువగా మందంగా ఉన్నాయి అని అడుగుతుందట. అప్పుడు ఆ మదర్ క్యామెల్ చెప్పిద్దంట, మనం ఎడారిలో ఉంటాం కాబట్టి, తిరుగుతాం కాబట్టి, ఎడారిలో ఒక్కసారి ఇసుక తుఫాన్లు అన్నీ వస్తూ ఉంటాయి, ఒకసారి గాలి వేస్తే ఇసుక అంతా ఒక్కసారి లేసి వచ్చింది, వాటిని కళ్ళలో పడకుండా కాపాడుకోవటానికి మనకి కనురెప్పలు, కనుబొమ్మలు ఎన్ని వెడల్పుగా ఉంటాయి, కళ్ళు కాపాడుకోవటానికి అని చెప్పింది అనమాట. అప్పుడు ఆ బేబీ క్యామెల్ అనేదంట, అమ్మా మనం ఇంత బాగా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మనకి స్ట్రెంత్స్ చాలా ఉన్నాయి కదా, మనకి మంచి మోపురం ఉంది, వాటర్ స్టోర్ చేసుకోగలము, ఎడారిలో నడవగలము, ఎంత క్లిష్ట పరిస్థితులు మనం కాపాడుకోగలం కదా, కానీ మనం ఎందుకమ్మా జీవులో ఉన్నామని అనిద్దంట. అనిలోకి ఆ మదర్ క్యామెల్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంత స్ట్రెంగ్స్ ఉన్నాయి మనకి, ఇంత కెపాసిటీ ఉంది, కానీ ఉంది ఎక్కడ ఉన్నాం, జూలో ఉండిపోయాం. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఒక హిడెన్ టాలెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఐడెంటిఫై చేయటం అనేది మనకు తెలియాలి. చదువుకోవటమే కాదు, చదువుతూనే అందరు సక్సెస్ అయిన వాళ్ళు కారండి. ఎంతమంది ఉన్నారు 100% వీళ్ళు పిహెచ్డీలు చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయిన లిస్ట్ ఉందా? ఎక్కడో ASS, IPSS చాలా తక్కువ మంది. కానీ ఎంతమంది చదువు లేకపోయినా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది. ఒక క్రికెటర్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఒక గొప్ప ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు, సక్సెస్ అంటే నథింగ్ బట్ మోర్ ఇన్కమ్ రావటమే కదా, మోర్ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదువు లేకుండా. ఒక బిజినెస్ చేసే పర్సన్ ఓన్ బిజినెస్ పెట్టుకొని కుటీర పర్సన్ లో స్టార్ట్ చేసుకున్న బిజినెస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. చాయ్ వల్ల ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయింది. అంటే ఒక ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఉన్న స్కిల్, టాలెంట్ అనేది వాళ్ళకున్న సందర్భాలు, ఉన్న ప్రాబ్లమ్స్ దాన్ని కప్పేస్తాను. ఈ నిమిషానికి నేను ఇది చేస్తే నా ఫ్యామిలీని ఇప్పటికి సపోర్ట్ చేయొచ్చు అని ఆ చిన్న సర్కిల్ ఉండిపోతున్నారు. కానీ దాని టాలెంట్ని బయటికి తీసుకొచ్చి దీన్ని ఫోకస్ చేయాలి, పలానా ప్రదేశంలో దీనికి వాల్యూ ఉంది. మీరు ఒక చిన్న బిజినెస్ చేస్తే సముద్రం ఒడ్డున చింతపండు అమ్మాలి,
ఊర్లో ఉప్పు అమ్మాలి అంటారు. అట్లాగే మన దగ్గర ఉన్న టాలెంట్ అనేది ఫోకస్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎగ్జిబిట్ చేయడానికి ఒక పర్టికులర్ రీజన్స్ అంటూ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేసి దానిలో మనం ఫోకస్ చేయటట్టుగా చేయాలి. ఇప్పుడు ఇన్ని బిజినెస్ లేవు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని రకరకాల బిజినెస్ ఉన్నాయి. నీలో మాట్లాడే కళ ఉందా లేదా, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావా లేదా, స్టేజ్ ఫ్రెట్ లేకుండా ఉన్నావా లేదా అనేది ఒక్కటి కానీ మనం కానీ పెట్టుకుంటే దానితోటి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ సందర్భంలో మనకున్న స్కిల్ని మనం ఎగ్జిబిట్ చేయగలగాలి. ఎప్పుడైతే ఆ టాలెంట్ బయట పెట్టుకోగలమో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సింపుల్ గా చెప్పుకునే మాట అది. కానీ దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరిని ఊరికే పంపించలేదు. నీకు నాకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది, దాన్ని మనం బయట పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం దాన్ని కప్పేసుకుంటున్నాం. దాన్ని బయటకు తీసుకొచ్చిన అవకాశం కోసం ఎదురు చేయాలి. అప్పుడు సక్సెస్ ఖచ్చితంగా అవుతుంటారా? అంటే మనం ఈ బాధ్యతలు, బరువులు అన్ని ఇలాంటివన్నీ మీద తీసుకుని వాటిని కప్పేస్తాం అంటారా? ఉండాలి. బాధ్యతలు, బరువులు ఉంటేనే మనిషి అలర్ట్ గా ఉంటాడు. వాటితో పాటుగా నీ ఏ రీజన్లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అది మాత్రం దాచిపెట్టుకోకూడదు. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని బయట పెడితే, ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారండి, మీ అందరికీ తెలిసిందే, వెల్ నోన్ స్టోరీ. ఒక ఆర్టీసీ కండక్టర్ ఆయన టాలెంట్ ఒక స్టైల్, స్టైల్ బయటపడింది అంతే, ఆ సందర్భానికి బయటపడింది అంతే. ఇప్పుడు ఎక్కడున్నారు? సూపర్ స్టార్ అయిపోయారు. మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ సందర్భానికి సడన్ గా క్లిక్ అయిన వారు మంగ్లీ గారు ఉన్నారు. ఆవిడ స్టోరీ చదవండి, చాలా మందికి తెలుస్తుంది. ఆవిడ గురించి తెలుసుకుంటే ఆవిడ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, ఆ స్పెషాలిటీ అనేది బయటికి రావాలి, ఎన్లైట్ అవ్వాలి. ఆ అవకాశం కోసం వెయిట్ చేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఆగకూడదు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.